రాత మెడలో లాకెట్ చూసి తన కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్ర అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒకరేనని రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రామచంద్ర కూడా చిట్టిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే తన కూతురు కాదు కదా, కానీ కూతురులానే భావించాడు. ఇంట్లో ఉంటూ అన్ని అవమానాలు పడ్డం అవసరమా అని రామచంద్ర అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది ఇంకా రాధైతే. ఇంకా తర్వాత విక్కీ వచ్చి తనని ఓదార్చడం, నీకు ఎలాంటి అవమానం జరిగినా నేను నీకు తోడుగా ఉంటాను, నీ మీద పడ్డ నింద నిజం కాదని అందరి ముందు నిరూపిస్తాను, నువ్వు నేను కలిసి ఉండడానికి సంవత్సరం అగ్రిమెంట్ ఉంది, ఈ సంవత్సర కాలంలో నీ ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంటూ తన చేతిలో చెయ్యి వేసి భరోసా ఇస్తాడు. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే భరోసా ఇచ్చేసరికి చాలా సంతోషంగా విక్కీ భుజం మీద అలా వాలి, నాకు చాలా భయంగా ఉందండి అనేసరికి, నువ్వు భయపడుతున్నావా రాదా? భయపడద్దు, నీ వెనక ఇంత కుట్ర జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. ఒకడు మన ఇంట్లోకి వచ్చాడు అంటే వాడు ఎంత ధైర్యంగా రాగలిగాడు అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా చిన్న హింట్ ఇచ్చిన విక్రమ్ కృష్ణకు వెంటనే అనుమానం వస్తుంది. రాధకు అనుమానం రావడంతో వెళ్ళి ప్రియ చెంపలు పగలగొట్టి నా విషయంలో కలగ చేసుకుని ఆ దుర్గ విషయంలో సహాయం చేసేది నువ్వేనన్న విషయం తెలిస్తే కాళ్ళు విరగొడతాను అంటూ ఈ వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ కాస్త చాటుగా ఉండి చూస్తూనే ఉంటుంది దమయంతి. కానీ అక్కడ ఏం మాట్లాడుతూ ఎవరూ చూడలేదు కదా అని గదిలోకి వచ్చేస్తుంది. రావడంతో ఏంటి బేబీ, నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు, ఆ దుర్గను ఇంట్లోకి రప్పించడానికి కారణం నువ్వే కదా, ఆ రోజు కూడా స్టోర్ రూమ్లో దుర్గ రావడం కూడా నీ కారణం వల్లే కదా వచ్చాడు అనేసరికి, అది మమ్మీ అనగానే, చూడు బేబీ, నేను నీకు విక్కీకి పెళ్లి చేయాలని చూస్తున్నాను, దీనంతటి వెనక నువ్వే ఉన్నావు అన్న విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు బ్యాడ్ అయిపోతావు, ఎప్పటికీ విక్కీ నిన్ను ప్రేమించడు, పెళ్లి చేసుకోడు, అయినా ఆ రాధతో ముడిపడ్డవాడు నిన్ను ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు అంటే అనుమానమే, అయినా సరే ఇంట్లో వాళ్ళని ఏదో రకంగా ఒప్పించైనా సరే పెళ్లి చేద్దామనుకుంటే నువ్వు ఎలాంటి పనులు చేస్తుంటే విక్కీ కానీ ఇంట్లో వాళ్ళు కానీ నిన్ను ఎందుకు నమ్ముతారు బేబీ, నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు అంటూ ఇంకా తన తల్లి దమయంతి తనని హెచ్చరించడంతో, ఏం చేయమంటావు మమ్మీ, వాడు దుర్గ ఉన్నాడే వాడిది ప్రేమ కాదు పైశాచికత్వం, వాడిని రాధ ప్రేమించలేదు, రాధనే వాడు ప్రేమించాడు, టార్చర్ పెట్టాడు, హెరాస్ చేస్తున్నాడు, రాధలోది ఏ తప్పు లేదు, రేపన్న రోజున వారం రోజుల తర్వాత బావ రాధ తప్పు లేదు, ఆ దుర్గదే తప్పు అన్న విషయం ఎక్కడ నిరూపణ చేస్తే రాధని ఇక్కడే ఉంచి దుర్గను శిక్షిస్తాడేమోనన్న భయంతో రాధ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ దుర్గకు సహాయం చేస్తున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు, ఆ దుర్గకు సహాయం చెయ్యాలి కాబట్టి సహాయం చేస్తున్నాను, నన్ను అడ్డుకోవద్దు మమ్మీ అనగానే, చూడు బేబీ, నిన్ను నేను అడ్డుకుంటాను అని చెప్పట్లేదు, నువ్వే ఇదంతా చేసావు అన్న విషయం బయటికి వస్తే మాత్రం నువ్వే రిస్క్లో పడతావు, ఆ తర్వాత నీ ఇష్టం, నేను నీకు ఎంత చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదు, ఎందుకంటే నువ్వు విక్కీ మాయలో ఉన్నావు, విక్కీని సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నావు, ఎప్పటికీ విక్కీ నీకు దక్కడు, అది నువ్వు అర్థం చేసుకో, విక్కీని మర్చిపోవలసిన పరిస్థితి కూడా వస్తే రావచ్చు, ఒకప్పుడు విక్కీని ప్రేమించమని పెళ్లి చేసుకోమని చెప్పిన నేనే విక్కీ నీకు దక్కడు అని చెప్తున్నాను అంటే అర్థం చేసుకో బేబీ అంటూ చెప్పేసేసరికి, అది కాదు మమ్మీ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటుంది. నువ్వు నన్ను బ్రతిమాలడం వల్ల ఉపయోగం అంటూ ఏమీ ఉండదు, నీకు చెప్పాల్సింది చెప్పాను అంతే అని చెప్పి
దమయంతి కాస్త వెళ్ళి పడుకుంటుంది. ఇంకిక్కడ రామచంద్ర కూడా ఆలోచనలో పడతాడు. నిజంగానే చిట్టి తప్పు రాధ తప్పు చేసిందా? రాధ తప్పు చేసే మనిషి కాదు, మరి వాడెందుకు చెప్తున్నాడు? నిజంగానే వాడు ఏదో ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చుంటాడు. రాధే కనుక వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందాము అనుకుంటే విక్కీని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? రాధ తప్పు చేసే మనస్తత్వం రాధని నేను ఎప్పుడూ చూడలేదు. తనలో ఎలాంటి భయం ఏమీ లేదు. రాధ నిర్భయంగా చెప్తుంది. దీనంతటి వెనుక నిజంగానే ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచనకొస్తాడు రామచంద్ర. రాధ ఉద్దేశం చూస్తుంటే రాధ ఆలోచనలు నా ఆలోచనలు ఒకలాగే ఉన్నాయి. అసలు రాధ ఎవరు? రాధ నాకెందుకు మనసుకి ఎంత దగ్గర అవుతుంది? రాధ గురించి ఆలోచించాలి. అసలు రాధ ఎవరో ఏంటో తెలుసుకోవాలని మరుసటి రోజు ఉదయాన్నే రాధ దగ్గరికి వెళ్తాడు. ఇంకా రామచంద్ర అయితే, ఏంటి రాధ ఏం చేస్తున్నావు అనగానే, ఏం చెయ్యట్లేదు అనేసరికి, నేను నీకు దోశలు వేసేటప్పుడు నాన్న అని పిలుస్తానంటే వద్దు సార్ అనే పిలవమని చెప్పాను కదా, వద్దు నువ్వు నాన్ననే పిలు, ఆ పిలిపే నాకు నచ్చింది అనేసరికి, సరే నాన్న అని పిలుస్తుంది. పిలిచిన తర్వాత నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా అనగానే, చెప్పు నాన్న అని చెప్పనేసరికి, నువ్వు నిజంగా వాడిని ప్రేమించలేదా అని చెప్పనగానే, నన్ను మీరు నాన్న అని పిలవమన్నారు, మరి కూతురు మనసు మీకు అర్థం కావట్లేదా? నేను వాడిని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నారు? మీ కూతురేంటో, మీ కూతురు మనస్తత్వం ఏంటో మీకు తెలియడం లేదా అని చెప్పనగానే, నువ్వు వాడిని ప్రేమించలేదు అన్న విషయం అయితే తెలుస్తుంది, కానీ వాడు నిన్న నీ గదిలోకి రావడం ఏంటి? నీ గదిలోకి ఎందుకు వచ్చాడు? ఎందుకు నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? దీని వెనక వేరే వాళ్ళు ఉండి ఇదంతా చేయిస్తున్నారని అర్థమవుతుంది నాన్న. విక్రమ్ గారు వారం రోజుల్లో తేలుస్తాను అని చెప్పారు కదా, ఇంకా దానికి 2 రోజులే గడువుంది కాబట్టి ఈ 2 రోజుల్లో నా నిజాయితీ ఏంటో నేను ఖచ్చితంగా నిరూపించుకుని నా నిజాయితీని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా రాధ అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత, మీరింతకు ముందు ఎక్కడుండేవారు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగడంతో అలా అడిగిన రామచంద్ర సడన్గా కొంచెం కాలికి ఏదో తగిలి కొంచెం ముందుకు వంగబోయేసరికి నాన్న అంటూ కొంచెం ముందుకు బెండై పట్టుకోవడంతో చిన్నప్పుడు వాళ్ళ కూతురు కోసమని వాడు చేయించిన చైన్ని రాధ మెడలో కొంచెం బెండై ముందుకు వంగడంతో ఆ చైన్ని తన మెడలో చూస్తాడు. ఆ చైన్ విషయం రాధకు రామచంద్రకి మాత్రమే తెలుసు. అంటే రాధకు వేసినట్టు రామచంద్రకి మాత్రమే తెలుసు, విక్కీకి కూడా విషయం తెలియదు. ఆ చైన్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ చైను అనగానే, ఈ చైన్ నీకు ఎక్కడిది అనేసరికి, మా నాన్న వేశారు అని చెప్పనేసరికి, మీ నాన్న వేశాడా? మీ నాన్నకి ఎక్కడిది అనగానే, నాకంతా తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే నాకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఈ చైన్ని తీసి నా మెడలో వేశారు. అప్పటి నుంచి ఈ చైను నా మెడలోనే ఉంది. ఎప్పటికీ చైన్ను తీయొద్దమ్మా, నీ మెడలోనే భద్రంగా దాచిపెట్టుకో అని చెప్పి నాన్న చెప్పారు. అందుకే అప్పటి నుంచి చైను నా దగ్గరే ఉంది నాన్న అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు విక్కీ వస్తాడు. విక్కీ వచ్చేసరికి, ఏంటి మామయ్య చైన్ని చూసి అలా అడుగుతున్నావు? ఈ చైను నీకు తెలుసా, లేక నీకు తెలిసిన వాళ్ళదా అని చెప్పనగానే, అది చెప్తాను విక్కీ, ముందు అర్జెంటుగా బయటికి రా అని చెప్పనేసరికి విక్కీని తీసుకుని బయటకు వస్తాడు. ఏమైంది మావయ్య, ఏం జరిగింది అని చెప్పి ఇంక అడుగుతూ ఉండగానే, నువ్వు చిట్టి బ్రతికే ఉందని నమ్ముతావా అని చెప్పి అడుగుతాడు. అడగడంతోనే, నమ్ముతాను మావయ్య, చెప్పాను కదా చిట్టి బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను. నా చిట్టి బ్రతికే ఉంది, ఎక్కడో చోట క్షేమంగా ఉంది అన్న నమ్మకం నాకు ఉంది. మరి ఇప్పుడు నువ్వెందుకు చిట్టి గురించి అడుగుతున్నావు? నాకు ఆ నమ్మకం కలుగుతుంది విక్కీ. ఇన్ని రోజులు నమ్మని నువ్వు ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నావు మావయ్య? రాధ మెడలో ఉన్న చైన్ని చూసి అనేసరికి ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. ఏంటి, రాధ మెడలో ఉన్న చైన్ని చూసా? అసలు రాధ మెడలో ఉన్న చైన్ని చూసి నువ్వెందుకు నమ్ముతున్నావు? రాధ మెడలో ఉన్న చైన్కి చిట్టికి ఏంటి సంబంధం మావయ్య అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అయితే
రామచంద్రను నిలదీస్తాడు. అదే విషయం నాకు ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు రాధ వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు అని విక్కీని అడిగిన ప్రశ్నకు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడనేసరికి, అయితే పద మనం అర్జెంటుగా రాధ వాళ్ళ నాన్నను మీట్ అవ్వాలి, వాళ్ళ నాన్నను మీట్ అయితే అన్ని విషయాలు తెలుస్తాయి అనేసరికి, సరే పదమామయ్య అని ఇంకా ఇద్దరు కూడా జైలుకి వెళ్తారు. వెళ్ళడంతో రామచంద్ర ఇటు విక్కీ ఇద్దరూ కూడా సీనయ్య దగ్గరికి వెళ్తారు. సీనయ్య దగ్గరికి వెళ్ళడంతో సీనయ్య బయటికి వస్తాడు. చెప్పండి అయ్యా అని చెప్పాను కానీ, చూడు సీనయ్య, నేను ఒక మాట సూటిగా అడుగుతాను. నువ్వు అబద్ధం చెప్పవు, మోసం చెయ్యవు అని నేను నమ్ముతాను. నా మేనల్లుడు నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటే నువ్వు తప్పు చేయలేదు అనే నమ్మకంతోనే చేసుకున్నాడు అని నేను నమ్ముతున్నాను. కానీ వీడు నా మేనకోడల్ని కాకుండా రాధను పెళ్లి చేసుకున్నాడనే బాధే తప్ప నాకు వేరే రకమైన బాధ లేదు. కానీ నిన్ను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్తావని. నువ్వు చెప్పే నిజం మీదే నీ కూతురి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ కూతురి జీవితం నిలబడుతుంది. చెప్పు సీనయ్య అని చెప్పాను కానీ, ఏంటయ్యా దేని గురించి మీరు అడుగుతున్నారు? నేను దేని గురించి అడుగుతాను? నీ కూతురు గురించే. నీ కూతురు మెడలో ఉన్న లాకెట్ గురించి. నీ కూతురికి ఆ లాకెట్ నువ్వే ఇచ్చావంట కదా కొన్ని సంవత్సరాల క్రితం. ఆ లాకెట్ నీకెక్కడిది చెప్పు. ఆ లాకెట్ నీకు ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికితే నువ్వు తీసుకున్నావు, లేదంటే ఎవరి మెడలోంచైనా తీసుకున్నావా? చెప్పు సీనయ్య. నువ్వు గనక అబద్ధం చెప్తే నువ్వు ఎంతగానో ప్రేమించే రాధ చచ్చినట్టే అని చెప్పనేసరికి, మామయ్య అని చెప్పాను కానీ నువ్వు ఉండు విక్కీ అని చెప్పి ఇంకా రామచంద్ర అయితే విక్కీని సైలెంట్గా ఉంచి సేనయ్యని అడుగుతాడు. అడగడంతో సేనయ్య నిజం చెప్పేయడం మంచిది, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏమో ఈ సందర్భం ఎందుకు వచ్చిందో, నేను నిజాన్ని చెప్పడం కోసమే ఈ సందర్భం వచ్చుండొచ్చు అని చెప్పి ఇంకా సేనయ్య కాస్త, చెప్తానయ్యా, నిజమే చెప్తాను, ఆ లాకెట్ నాకు దొరికింది అని చెప్పాను కానీ, లాకెట్ దొరికిందా? ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికిందో లాకెట్టు అని చెప్పనేసరికి, చిట్టి మెడలోనే దొరికింది అని చెప్పాను కానీ, చిట్టి మెడలో దొరికిందా? చిట్టి నా కూతురు బ్రతికే ఉందా? నా కూతురు ప్రాణాలతో ఉన్నప్పుడు దొరికిందా, లేక తన చనిపోతే ఆ లాకెట్ని తీసి దాచిపెట్టావా? చెప్పయ్యాను కానీ, అంత మాట అనొద్దయ్యా. మీ కూతురు ఎవరో కాదయ్యా, రాధ మెడలోనే నాకు ఆ లాకెట్ దొరికింది. ఎందుకంటే రాధ నాకు నీళ్ల ఒడ్డున దొరికింది. ఆ అమ్మాయిని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తలకు బలమైన గాయం తగలడంతో గతాన్ని మర్చిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత తను నాకు ఎన్నోసార్లు నాకు గతమంటూ ఏదైనా ఉందా నాన్న అంటూ నన్ను ఎన్నోసార్లు అడిగింది. ఎందుకంటే తనకు ఎప్పుడూ కూడా ఒక కల వచ్చేదంట. తను ఎవరో ఎక్కడి నుంచో పడబోతూ ఉంటే తనను చెయ్యి పట్టుకుని ఎవరో లాగి కాపాడుతున్నట్టుగా తనకు పదే పదే కల వచ్చేదంట. ఆ కల ఆధారంగా నాకేదైనా గతముందా నాన్న, గతముందా అని ఎన్నోసార్లు నన్ను అడిగింది. ఆ చెయ్యి పట్టుకు లాగడం ఏంటో నాకు తెలియదు, కానీ తన గతమేంటో నాకు తెలియలేదు. కొన్ని నెలల క్రితం నాకు చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసింది. అది కూడా మీ మరదలు దమయంతి ద్వారా. దమయంతి గారే చిన్నప్పుడు మీ అమ్మాయి చిట్టి ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు. ఇప్పుడు కూడా చిట్టి ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసని, నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించి నా కూతుర్ని ఇబ్బంది పాలు చేయాలని చూశారు. ఆ ప్రయత్నంగానే నేను ఈ హత్య కేసులో ఇరుక్కున్నాను. ఎప్పుడైతే విక్రమ్ కృష్ణ గారు చిట్టి మెడలో తాళి కట్టారు, అదే రాధమ్మ మెడలో తాళి కట్టారు అన్న విషయం తెలిసిందో ఆ క్షణమే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా రాధమ్మకు ఏ ప్రమాదం లేదని నేను ఇక్కడ జైల్లో నిశ్చింతగా ఉన్నానయ్యా అని చెప్పనేసరికి, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అనగానే, మీకు చెప్దామనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది, అందుకోసమని మీకు చెప్పలేకపోయాను. చెప్పే పరిస్థితి రాలేదు నాకు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాలో నేనే మదన పడుతున్నాను. ఇంకా అదే సమయంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చాక ఇంకా నాకు ఎలాంటి బెంగ లేకుండా పోయింది. రాధమ్మ చేరవలసిన గూటికే చేరిందని,
చిన్నప్పుడు ఏ ఇంటి నుంచి అయితే రాధమ్మ దూరం అయిపోయిందో మళ్ళీ అదే ఇంటికి దగ్గరయింది అని సంతోషపడ్డాను అని చెప్పి ఇంకా సీనయ్య మొత్తం విషయం చెప్పేసేసరికి, అంటే నేను నా మరదలని పెళ్లి చేసుకున్నానా? ఏ మరదలి కోసం అయితే ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానో తననే నేను పెళ్లి చేసుకున్నానా అని చాలా సంతోషపడిపోతాడు విక్కీ. చాలా మంచి పని చేసావరా, రాధను పెళ్లి చేసుకుని నా కూతుర్ని మళ్ళీ నా ఇంటికే తీసుకొచ్చావు, చాలా సంతోషంగా ఉంది అనగానే, అయ్యా మీరొక విషయం మర్చిపోతున్నాను సారు, ఎందుకంటే రాధమ్మ చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం మీ ఇంట్లో ఉన్న దమయంతి గారికి తెలిస్తే రాధమ్మ ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే చిన్నప్పుడు రాధమ్మ ప్రాణాలు తీయాలనుకుంది తనే కాబట్టి ఇప్పుడు కూడా తన ప్రాణాలు తీయడానికే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను ఇలా జైలు పాలు చేసింది. అది గుర్తుపెట్టుకుని మర్చిపోకండి అయ్యా అని చెప్పనేసరికి, అర్థమైంది సీనయ్య, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా భార్యను నా కూతురికి నా నుంచి దూరం చేసిన ఆ దమయంతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, దమయంతికి తగిన శిక్ష విధిస్తాను అని చెప్పేసరికి, మీరు ఏదో ఒకటి చెయ్యండి అయ్యా, ఆ దమయంతికి మాత్రం రాధమ్మ చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసే అవకాశం మాత్రం ఇవ్వద్దయ్యా అని చెప్పనేసరికి, ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఇన్ని రోజులు నా బిడ్డను నీ సొంత బిడ్డలా, నీ కన్న బిడ్డలా ఇన్ని రోజులు నువ్వు కాపాడినందుకు చాలా సంతోషమని చెప్పి ఇంకా తెగ సంతోషంగానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోవడంతో అమ్మ రాధా అనుకుంటూ ఇంకా రామచంద్ర వెళ్ళబోయేసరికి, మామయ్య కంట్రోల్, ఇంట్లో అత్తయ్య ఉంది, పైగా ప్రియ కూడా ఉంది, ప్రియ అందరూ ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, రాధను గదిలోకి రమ్మని చెప్తాను, నువ్వు గదిలోకి రా మామయ్య అని చెప్పనేసరికి ఇంకా రామచంద్ర గదిలోకి వెళ్తాడు. రాధా అని చెప్పాను కానీ చెప్పండి అనేసరికి, ఒక్కసారి ఇలా రా అని చెప్పి గదిలోకి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేసి అమ్మ రాధా అంటూ గుండెలకి హత్తుకునేసరికి, తను ఎవరనుకుంటున్నావు రాధా, నీకు చిన్నప్పుడు విషయాలు మర్చిపోయావా? నువ్వు చిన్నప్పుడు హార్స్ రైడింగ్ చేసేదానివి గుర్తుందా నీకు? నువ్వు నేను మామయ్య చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, గుర్తుందా? నీ చేతిలో చెయ్యి వేసి మరీ నిన్ను వదులుకోను, ఎప్పటికీ చేతిని వదిలిపెట్టను అని చెప్పాను. అప్పుడే నువ్వు నీళ్ళల్లో పడిపోతుంటే నీకు కల వచ్చేది, ఎవరో నా చెయ్యి పట్టుకుని నన్ను లాగుతున్నట్టు అనిపించేది అంటూ నువ్వు నాకు మొన్న చెప్పావు, గుర్తుందా? ఆ చెయ్యి పట్టుకుని లాగేది ఎవరో కాదు, నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాధ షాక్ అవుతుంది. నాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు అనగానే, అర్థమవుతుంది రాధ, అంతా అర్థమవుతుంది, తను ఎవరో కాదు, నీ కన్న తండ్రి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నావు? సీనయ్య దగ్గరికి వెళ్ళాము. సీనయ్యే మాకు నిజాన్ని చెప్పాడు, నువ్వు మా మావయ్య సొంత కూతురువని, నా సొంత మరదలవని. నీకు మరొక విషయం చెప్పాలి మావయ్య, నీకు కూడా రాధను నేను నిజంగా పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే నా మరదలు చిట్టినే నేను ప్రేమించాను కదా. నేను ప్రియను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నా మరదలు చిట్టిని పెళ్లి చేసుకోలేను అన్న ఉద్దేశంతో ప్రియ నుంచి పెళ్లి తప్పించుకోవడం కోసం రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. కానీ రాధే నా మరదలు అన్న విషయం తెలిసాక ఇంకా మా ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఎందుకు? నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలి అనుకున్నానో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాక ఇంకా మా ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఎందుకు పనికొస్తుంది అని గబగబా ఇంకా తన బీర్వాలో దాచిపెట్టిన అగ్రిమెంట్ పేపర్స్ని తీసి రాధ ముందే చింపి పాడేస్తాడు. మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్లి కాదు, మనిద్దరిది నిజమైన పెళ్లి, నువ్వు నా మరదలు రాధా అంటూ రాధని గుండెలకి హత్తుకునేసరికి చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ముగ్గురు కూడా హత్తుకుంటారు. నాన్న అనేసరికి, నాన్న కానీ నీకొక విషయం చెప్పాలి, నిన్ను చిన్నప్పుడు నీ ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో కాదు, నీ మేనత్తే ప్రాణాలు తీయాలని మీ పిన్నే నీ ప్రాణాలు తీయాలని చూసింది. నీ పిన్ని అంటే దమయంతి, అందుకే దమయంతి దగ్గర మాత్రం నువ్వే చిన్నప్పుడు దూరమైన చిట్టివి అన్న విషయం
విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అలా తెలియకూడదు అంటే జాగ్రత్త పడాల్సిందే అని చెప్పాను. కానీ ఖచ్చితంగా నేను బయట పడను అని చెప్పనేసరికి మరి నన్ను నాన్న అనగానే అందరి ముందు నిన్ను నాన్ననే పిలుస్తాను అని అందరి ముందు తెగేసి చెప్తాను అనగానే సరే రాధా అని చెప్పి రాధా ఇటు విక్కీ ఆ రోజు నుంచి కూడా నిజమైన భార్యాభర్తల్లా ఉంటారు. నటిస్తున్న వాళ్ళిద్దరు కాస్త ఇంకా చాలా క్లోజ్గానే ఉంటారు. అది చూసిన దమయంతి ఇంకా ప్రియ తట్టుకోలేకపోతారు. వీళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నాలు చాలా చేస్తారు. మామూలుగానే రాధను బాధ్యతగా తనను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్న విక్కీకి రాధే తన సొంత మరదలని రాధ ఏ చిట్టి కోసమైతే రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడో ఆ అగ్రిమెంట్ పెళ్లినే రద్దు చేసి రాధనే భార్యగా అంగీకరించిన వాడు ఎందుకు దూరం పెడతాడు, ఎందుకు రెస్పాన్సిబిలిటీని వదిలేస్తాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ రాధకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలనే కదా విక్కీ అనుకుంటాడు. ఇంకా ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం మొదలవుతుంది. అది చూసిన ఇంకా సునంద్ అయితే ఏమండి వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపిస్తే బాగుంటుందేమో, ఇక్కడ దమయంతి వదిన ఉన్నంతకాలం వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండలేరు. రాధని ఎప్పటికీ ఇంటి మనిషిగా చూడలేదు. రాధ కడుపులో ఒక నలుసు కానీ పడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అనుకున్నట్టుగానే సంవత్సరం తిరిగి తరికి మన చేతిలో కవల పిల్లలు కానీ పాపో బాబో ఎవరొకరు ఉంటారు కదా అని చెప్పనేసరికి సరే నేను టిక్కెట్లు బుక్ చేసి ఒక్కసారి వాడికి చెప్తాను అనగానే సరేనని ఇంకా ఈలోపు టిక్కెట్లు అవి బుక్ చేసి ఆ విషయం విక్కీకి చెప్పేసరికి విక్కీ చాలా సంతోషపడిపోతాడు. థ్యాంక్ యూ నాన్న అని చెప్పాను. కానీ అదేంట్రా నువ్వే ఎందుకు ఏంటి అని అంటావనుకున్నాను, కానీ నువ్వే ఎంత సంతోషపడుతున్నావు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తనతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుంది. ఆ మాట అడిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను ఎవరిని అడగలేకపోయాను. కానీ నువ్వే నా మనసు తెలుసుకున్నావు అనగానే నేను కాదురా నీ మనసు తెలుసుకున్నది మీ అమ్మ. నువ్వు రాధా ఇక్కడే ఉంటే మీ అమ్మ మీరిద్దరినీ దగ్గర కానివ్వరని దమయంతి వాళ్ళు మీ అమ్మ ముందుగా ఆలోచించి ఇలా హనీమూన్కి టిక్కెట్లు చేయించమని చెప్పింది. అందుకోసమనే హనీమూన్ కోసం టిక్కెట్లు చేయించాను. ఇంకా అదే విషయం రాధకు చెప్పడంతో ఇప్పుడు అవసరమా అని చెప్పాను. కానీ అమ్మ నాన్న నిర్ణయం తీసుకున్నారు, దానికి మనం అడ్డు చెప్పలేము. పెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పనేసరికి మీ ఇష్టమని చెప్పి రాధ చెప్తుంది. చెప్పడంతో రాధ ఇద్దరు కూడా హనీమూన్కి బయలుదేరతారు. వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తున్నారన్న విషయం దమయంతికి కానీ ప్రియకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వరు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళు కొల్లుకొని చేస్తారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు నార్మల్గా బయటకి టెంపుల్కి వెళ్తున్నారని అబద్ధం చెప్పి లగేజీ అంతా కూడా రామలింగంతో రాత్రికి రాత్రే కారులో మొత్తం పెట్టించేసి ఇంకా పగడ్బందీగా ఇద్దరు గుడికి వెళ్తున్నారని గుడికి బయలుదేరి వెళ్తారు. ఇంకా అలా వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. అక్కడే 10 రోజులు ఉంటారు. మొదటి రోజు అయితే ఎక్కడికి వెళ్ళారో అనుకుంటారు. ఆ తర్వాత నిలదీసేసరికి ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలుసుకోమనగానే హనీమూన్కి వెళ్ళారు అన్న విషయం తెలియడంతో ఇటు రాధ ఇటు దమయంతి ఇద్దరు కూడా కుళ్ళుకుని చేస్తారు. వాళ్ళని ఇక్కడ ఉండగా కలపలేకపోయాము. వాళ్ళు బయటికి వెళ్ళి హనీమూన్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పాను. కానీ మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరి ఇష్టం, వాళ్ళ జీవితం. చెప్పాల్సిన అవసరం లేదు కదా దమయంతి అంటూ రామచంద్ర కూడా తన కూతురే కదా, ఎవరో అయితే పోనీ అనుకోవచ్చు. తన కూతురే అన్న విషయం తెలిసాక ఎలా దమయంతిని సపోర్ట్ చేస్తాడు? సో రాధకి సపోర్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతుంది దమయంతి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.